ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేబినెట్లో ఆమోదం తెలియజేయగా ఆర్థిక శాఖకు పంపారు. అనంతరం ఆ ఫైల్ సీఎంఓకు చేరింది. తాజాగా సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. అనంతరం ఈ ఫైల్ మళ్లీ త్వరలో జరగబోయే కేబినెట్ ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే కాంట్రిబ్యూటరీ పింఛను పథకం అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎంపికైన ఉద్యోగులు కొందరు కొన్ని అనివార్య కారణాలతో సిపిఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరారు. వారందరికీ పాత పింఛన్ అమలు చేసే ప్రతిపాదనలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, పాత పింఛన్ అమలుకు సంబంధించి ఇటీవల ఆర్థిక శాఖ నుంచి 2 ఫైల్స్ సీఎంఓకు వెళ్లాయి. తాజాగా చంద్రబాబు ఆమోదం తెలియజేయడంతో పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 15,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే పాత పింఛన్ అమలు చేస్తే 11,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది. చాలా ఏళ్లుగా ఈ 2 అంశాలపై ఉద్యోగులు పోరాటం చేస్తుండగా చివరికి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉద్యోగులకు ఊరట దక్కింది. త్వరలోనే కేబినెట్లో ఆమోదించి అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు. కాకపోతే ఈ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపచేయలేదు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచింది. అలాగే సిసిఎస్ అమల్లోకి రాకమందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా కొందరు ఉద్యోగాలు సంపాదించారు. కాని వారంతా సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరారు. దీంతో వారంతా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పాత పింఛను అమలుకు సిద్ధమైంది. ఈ 2 నిర్ణయాలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగర్ స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంమీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాలపై ఆనందంగా ఉన్నారు.